థ్యాంక్ యూ మస్తాన్ గారు. సో మొత్తానికి స్పందన విజయసాయి రెడ్డికి సంబంధించి అయితే మనం ఖచ్చితంగా ఒకటి చెప్పొచ్చు. ఆయన జనవరి 25న రాజీనామా చేసినప్పుడు నేను ఏ పార్టీలో మళ్ళీ చేరను, రాజకీయాలకి ఫుల్ స్టాప్, ఇంకా రాజకీయాలు చేయను అని చెప్పారు. ఇవాళ మాట్లాడిన దానికి తేడా ఉంది. నా అంచనా కనుక కరెక్ట్ అయితే, నాకున్న సమాచారం మేరకు ఆయన త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పుడు కాకపోయినా ఇంకో 6 నెలల లోపల. ఎట్లా చెప్తున్నానంటే, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ వచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చారు, బేగంపేట ఎయిర్పోర్ట్. ఫస్ట్ ఉపరాష్ట్రపతి పిలిచింది ఎవరినంటే విజయసాయి రెడ్డిని. అక్కడ ఆయన దూరం ఉన్నా సరే, ఎందుకంటే రాజ్యసభలో పక్ష నేత ప్లస్ ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత. బీజేపీ నాయకులతో అత్యంత సన్నిహిత సంబంధాలు. అమిత్ షా, నరేంద్ర మోడీతో డైరెక్ట్ గా విజయసాయి రెడ్డిని వాళ్ళు గుర్తుపడతారు, చాలా బాగా రిసీవ్ కూడా చేసుకుంటారు. సో ఆ సంబంధాల నేపథ్యంలో మీకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్ లో వచ్చినప్పుడు విజయసాయి రెడ్డిని పక్క తీసుకువెళ్లి మాట్లాడారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేషన్. అయితే విజయసాయి రెడ్డి ముందే మాట్లాడుకున్నట్టుగా కనిపిస్తుంది బీజేపీలో జాయిన్ అయ్యే విధంగా. అయితే బీజేపీ డైరెక్ట్ గా వద్దు, ముందు మీరు రాజ్యసభ సీటు రాజీనామా చేయండి, ప్లస్ విజయసాయి రెడ్డిని తీసుకోవాలంటే బీజేపీ కూడా టీడీపీని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు విషయంలో పర్సనల్ అలిగేషన్ చేశారు. అంటే కొన్ని ట్విట్టర్లో కానీ వాటిలో కానీ కొంచెం పర్సనల్గా వెళ్ళారు, పొలిటికల్గా కాకుండా. ఆ తర్వాత తారకరత్న చనిపోయినప్పుడు క్లోజ్ అయ్యారు. ఒక 6 months చంద్రబాబు నాయుడు పట్ల అప్పటి నుంచి అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం బంద్ చేశారు. సో ఆ కోపం టీడీపీ కార్యకర్తలకి వాళ్ళకు ఉంది. విజయసాయి రెడ్డిని A2 అని, వీసా రెడ్డి అని ఇట్లా వాళ్ళు విమర్శించే సందర్భం ఉంది. అయితే ఇప్పుడు బీజేపీకి టీడీపీ సపోర్ట్ కూడా అవసరం కదా, వాళ్ళని హట్టు చేయొద్దు. సో ఇక్కడ నాకున్న సమాచారం మేరకు కాంప్రమైజ్ ఫార్ములా నడుస్తుంది. అయితే విజయసాయి రెడ్డి అన్న బీజేపీలో జాయిన్ అవుతారు, లేదా విజయసాయి రెడ్డి కూతురు నేహారెడ్డి, ఆమెను అరబిందో ఫార్మా, చాలా పెద్ద సంస్థ అరబిందో ఫార్మా, ఇవాళ మల్టీనేషనల్ కంపెనీ, ఫార్మా రంగంలో చాలా పెద్ద కంపెనీ. సో మనకు తెలుసు అరబిందో ఫార్మాలో నేహారెడ్డి వాళ్ళ హస్బెండ్ బ్రదర్ శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్ లో జైలు శిక్ష అనుభవించారు కదా, ఇంకా ఆ కేసులో నిందితుగా ఉన్నారు, అక్యూజ్డ్ గా. సో అరబిందో ఫార్మా ఇంటికే తన కూతుర్ని ఇచ్చారు నేహారెడ్డి. సో నేహారెడ్డి అయినా బీజేపీలో జాయిన్ అవ్వడం ఖాయం, లేదా విజయసాయి రెడ్డి అయినా త్వరలో బీజేపీలో జాయిన్ అవ్వడం ఖాయం రాబోయే 6 నెలల్లో. కానీ ఇక్కడ బీజేపీ ఏం చూస్తుందంటే, ఫస్ట్ రాజకీయాలకు విరమణ అని. ఇప్పుడు సేమ్ ఆర్ కుస్టైన్ కూడా ఇదే విధంగా తీసుకున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి రిజైన్ చేసి మళ్ళీ రాజ్యసభ సీట్ ఖాళీ అయిన తర్వాత ఇప్పుడు బై ఎలక్షన్ జరిగేటప్పుడు వాళ్ళు తీసేసుకున్నారు. సో ఇక్కడ టీడీపీని వాళ్ళు కన్విన్స్ చేయాలి, ఎందుకంటే టీడీపీ మద్దతు కూడా కేంద్రంలో అవసరం కాబట్టి వాళ్ళు హట్ కాకుండా మెల్లిగా ఇప్పుడు జగన్ మీద ఆరోపణలు, ఫస్ట్ రాజీనామా చేసిన రోజేమో జగన్ మీద ఆరోపణ చేయలేదు, ఇవాళ డైరెక్ట్ గా వైవి సుబ్బారెడ్డి కొడుకు పేరు చెప్పేశారు, నాకేం సంబంధం లేదు వైవి సుబ్బారెడ్డి అని. ప్లస్ జగన్ చుట్టూ అంతా కోట్రీ జరిగిందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు. పెట్టుకుంటే భవిష్యత్తులో జగన్ అధికారంలోకి రాలేదని కూడా ఇట్లా ఇంకో 2-3 సార్లు జగన్ తిట్టిస్తే టీడీపీ ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది. టీడీపీ ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది. ఇంకో 3-4 సార్లు జగన్ ను తిట్టిస్తే కనుక అప్పుడు ఓకే విజయసాయి రెడ్డిని మీరు తీసుకోండి అని బీజేపీకి ఇచ్చినట్టు అవుతుంది. ప్లస్ ఆల్రెడీ నాకు తెలిసి చంద్రబాబు నాయుడుకు దీనికి సంబంధించిన సమాచారం ఉంటుంది. విజయసాయి రెడ్డి ఎందుకు బయటకు వచ్చారు, ఎవరి దానిలో ఉన్నారు, ఇదంతా మాట్లాడుకొని చేసిందే. కానీ ఒకటే రోజు ఇదంతా చేస్తే అది కాదు కదా. ఇప్పుడు నెక్స్ట్ 2-3 సార్లు ఇంకో 2-3 సందర్భాల్లో విజయసాయి రెడ్డి ఇండైరెక్ట్ గా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు జగన్ ఏంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు తప్ప మనకు పర్సనల్ ఇంటర్వ్యూస్ ఎవరికీ ఇవ్వరు కదా. సో వేరే వాళ్ళతో మాట్లాడిస్తారు తప్ప డైరెక్ట్ గా మాట్లాడేందుకు అవకాశం లేదు. ఇదే ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఆయన ఇండైరెక్ట్ గా రియాక్ట్ కావచ్చు, డైరెక్ట్ గా జగన్ రియాక్ట్ కాకపోతే. విజయసాయి రెడ్డితో పాటు చాలా మంది నేతలు కూడా కోటరీ అని పలుసార్లు విమర్శిస్తున్నారు కదా, మరి జగన్ దీనిపై సర్దిద్దుకునే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ కోటరీ మెయింటైన్ చేయడం ఖాయం. అప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ లో కోటరీ అన్నారు, ఇక్కడ కేసీఆర్ దగ్గర కోటరీ అంటున్నారు. ఇది నడుస్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళు ఒక చెప్పుడు మాటలు, ఒక చుట్టుపక్కల ఒక 2-3 వ్యక్తులను పెట్టుకుంటారు. ఆ 2-3 వ్యక్తులే ఆ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో కేవీపీ మాట పూర్తిగా వినేవాళ్ళు అని చెప్పారు. జగన్ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు, కేసీఆర్ విషయంలో సంతోష్ అంటారు.
ఇట్లా అంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళనివ్వరు. ఇట్లా ఇటువంటి చాలా జరుగుతూ ఉంటాయి. దాని వాస్తవం ఎంత కాదు అన్నది పక్కన పెడితే, బట్ లీడర్ ఏంటంటే అందరికి యాక్సెసిబుల్ ఉండాలి. అందరూ ఒకళ్ళు కాకుండా మల్టిపుల్ వ్యక్తులు కలుస్తూ ఉండాలి. ఒక వ్యక్తి మీదే పూర్తిగా డిపెండ్ కాకుండా ఒక ముగ్గురు నలుగురు వ్యక్తుల్ని చుట్టుపక్కల పెట్టుకుని, ముగ్గురు నలుగురే కాకుండా ఎవరంటే వాళ్ళు ముఖ్యమంత్రి లేదా పార్టీ అధ్యక్షుల స్థాయిలో కలవగలిగినప్పుడు, ఇప్పుడు కేసీఆర్ కూడా అందరు కలిస్తే ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు కదా. కేసీఆర్ అందరికి అపాయింట్మెంట్లు ఇచ్చి గ్రౌండ్ లో వ్యతిరేకత ఉంది అని ఆయన తెలిస్తే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలని వాళ్ళకి మంత్రులు అపాయింట్మెంట్ లేకుండా ఓన్లీ ఒక వ్యక్తి మీద డిపెండ్ కావడం వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది కదా. సో కోటరీ అన్నది కరెక్టే, ఎవరు ఓడిపోయినా కోటరీ కారణం. అంతకుముందు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఇదే, అన్ని పార్టీల్లో ఇదే జరుగుతుంది. ఈవెన్ బీజేపీలో అదే కోటరీ, మోడీ అమిత్ షా ఇద్దరిదే ప్రాబల్యం నడుస్తోంది అని చెప్పి. సో అన్ని పార్టీలో అన్ని అలిగేషన్స్ ఉన్నాయి. సో మొత్తాన్ని నాకున్న సమాచారం అయితే విజయసాయి రెడ్డి త్వరలో బీజేపీలో జాయిన్ అవుతారు. విజయసాయి రెడ్డి గానీ ఆయన కుమార్తె గానీ 6 నెలల లోపల జాయిన్ కావడం ఖాయం. టీడీపీ కూడా ఆల్రెడీ ముందే తెలుసు. బట్ ఏంటంటే ఇంకో 2-3 సార్లు జగన్ మీద క్రిటిసైజ్ చేసి జగన్ సంబంధించిన విషయాల్ని కొంత బయట పెడితే వాళ్ళు హ్యాపీ. ఎందుకంటే క్యాడర్ కూడా తిడుతుంది కదా, మీరు ఎట్లా ఊరుకుంటున్నారు విజయసాయి రెడ్డి పై మీరు బీజేపీలో జాయిన్ అయితే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు. మొన్న జీవీ రెడ్డి విషయంలో జరిగినట్టు సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలే టీడీపీ అధినేతను తిట్టొచ్చు. ఆ తిట్టకుండా ఉండేందుకే ఈ జాగ్రత్త అనుకుంటాను. ఇంకో 2-3 సందర్భాల్లో కూడా విజయసాయి రెడ్డి వచ్చి ఇప్పుడు సిఐడి ముందు వచ్చి వైవి సుబ్బారెడ్డి కొడుకు పేరు చెప్పారు, నాకేం సంబంధం లేదన్నారు. సో ఇట్లా ఇంకా 2-3 అకేషన్స్ లో ఆ విధంగా జరగవచ్చు. లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. కొద్దిమంది అంటారు ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ సంబంధించి మద్యం సంబంధించి జగన్ ను అరెస్ట్ చేసేంత వరకు కూడా వెళ్తుంది. దాదాపు 63 to 65% లోకల్ గా లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. దీనిలో చాలా పెద్ద ఎత్తున ముడుపులు అందాయని టీడీపీ వాళ్ళు లీక్ ఇస్తున్నారు. సో జగన్ మీద ఆ సిబిఐకి సంబంధించిన కేసులో అయితే బెయిల్ వచ్చింది. కొత్తగా ఈ కేసులు దోడొచ్చు అంటున్నారు. దానిలో విజయసాయి రెడ్డి కూడా లింకులు ఉంది అని చెప్తున్నారు. సో అల్టిమేట్ గా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అంతే కదా, తమ వైపు ఉంటే ఒక విధంగా, తమ వైపు లేకుంటే ఒక విధంగా. సో విజయసాయి రెడ్డి అయితే ఒకటి క్లియర్, విజయసాయి రెడ్డి జగన్ అధికారంలోకి రావడంలో చాలా కీలక పాత్ర పోషించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దూరం పెట్టారు. దూరం పెట్టిన తర్వాత ఆయన కూడా కొంత ఆయనకు అనుమానం వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడరు. ఆ ఇంటి కాకి ఇంటి మీద కూడా వాలకూడదు, ఆ విధంగా ఆయన బిహేవియర్ ఉంటుంది. సేమ్ ఇప్పుడు అంతే జగన్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏదో డిన్నరో లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డిన్నర్ ఇస్తే వైసీపీ ఎంపీలు పోతే జగన్ తిట్టారు ఆ ఎంపీని, మీరు ఎందుకు వెళ్ళారని చెప్పి కదా. సో అట్లా జరిగింది. అంటే అంత శత్రుత్వం ఉంటుంది. సో చంద్రబాబు పక్కన కూర్చోవడాన్ని ఆయన ఇష్టపడలేదు. సేమ్ ఇప్పుడు జగన్ పక్కన మొన్న జోగి రమేష్, మీకు ఆయన విగ్రహావిష్కరణలో మంత్రి పార్థసారథి, ఇంకో గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష వాళ్ళిద్దరు కనుక వాళ్ళు ఆ ప్రోగ్రామ్ లో అటెండ్ అవుతారు, జోగి రమేష్ పక్కన ఉంటే పార్టీ మందలు ఇచ్చింది. సో ఇప్పుడు ఆ విధంగా అంత శత్రుత్వపరమైన వాతావరణం ఉంది. ఆ ఇంటి కాకి ఇంటి మీద వదలొద్దు అన్నట్టు వైసీపీ టీడీపీ మధ్య అంత శత్రుత్వం ఉంది. సో చూద్దాం ఎక్కడి వరకు దారితీస్తుంది పరిణామం.